సరే, నేను ఎలాగైనా రావడానికి ట్రై చేస్తాను, నువ్వు వెళ్ళు. వదినా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు సంపత్, మా ఫ్రెండ్ పెళ్ళుంది, అర్జెంటుగా వెళ్ళాలి. అత్తయ్య గారు తెలిస్తే ఏమంటారా అని. అవునా వదినా, ఇప్పుడు చీకటోటి అవుతుంది, పంపిస్తుంది లేదో నాకు కూడా డౌట్గానే ఉంది. అదే కదా సంపత్, నాకు కూడా భయంగా ఉంది. నువ్వేం భయపడకు వదినా, ఒకసారి ధైర్యంగా వెళ్ళు, ఏమంటుందో చూద్దాం పదా. అత్తయ్య, మా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్ళొస్తాను. సరే. అంటే నైట్ రావడానికి కుదరదు అత్తయ్య, మార్నింగ్ పెళ్లి చూసుకొని వస్తాను. సరే పర్వాలేదు, వెళ్ళేసిరా. అంటే మీకు ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమైంది నీకు? నేను అనుమానించే వ్యక్తిలా కనిపిస్తున్నానా? అంటే ఒంటరిగా వెళ్తున్నానని. అయ్యో పిచ్చిదానా, నాకు నీ మీద అనుమానం ఉంటే నిన్ను బయటకు పంపించేదాన్నా? నీ మీద ఎంత నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళిరా అని చెప్తాను. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. చూడు స్వాతి, అనుమానం అనే మాట జీవితాన్ని నరకం చేస్తుంది. ఆ మాట మన నోటి నుంచి కూడా రాకూడదు. నువ్వెళ్ళు. సరే అత్తయ్య. అమ్మా స్వాతి, నీకు అక్కడ ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అత్తయ్య.